సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి. దేవుని వాగ్దానాలు దేవుడు మన జీవితాల్లో చేస్తున్నప్పుడు వాటిని ఎందు విశ్వాసం మనం ఉంచినప్పుడు ఆ వాగ్దానాలు దేవుడు నెరవేరుస్తాడు. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని, మీ కుటుంబాన్ని దేవుడితో ఆశీర్వదించాలని, ప్రతి విచారంను కొట్టివేసి మిమ్మల్ని ఆనందంతో దేవుడు నింపాలని మనసారా కోరుకుంటున్నాను. అనేకమైన వర్తమానాలు మీకు అందిస్తున్నా. ఆత్మలో మీరు ఉజ్జీవింపడాలి, ఆత్మలో మీరు వర్ధిల్లాలి, జ్ఞానంలో వర్ధిల్లాలని, ప్రేమలో వర్ధిల్లాలని అనునిత్యం మీకోసం ప్రయాసపడుతూ మీకు వాక్య సందేశాలు అందిస్తున్నాను. నేటికి యూట్యూబ్ ఛానల్ ద్వారా, అదే రీతిగా ప్రతి ఆదివారం జరుగుతున్న ఆరాధనల ద్వారా, క్రూసైడ్స్ ద్వారా, మీటింగ్స్ ద్వారా లక్షలాది మంది పరిచయం ద్వారా దేవుని పొందుతున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ప్రభువుకే చెల్లును గాక. మీరు కూడా ఈ యొక్క పరిచర్యను ప్రేమిస్తూ సపోర్ట్ ఇస్తున్న దానిని బట్టి మీకు వేలాది వందనాలు మీకు తెలియపరుస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో మనం దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేతను. గనుక కన్యకలను, యవ్వనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. దేవాదేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానము, మీకు ఆనందాన్ని ఇస్తాను, మీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేతను. ఎక్కడ చూసినా దుఃఖము తాండవమాడుతుంది. ఏ కుటుంబానికి వెళ్తున్న వేదన, దుఃఖము, వారికి ఉన్న ఆర్థికపరమైన పరిస్థితులను బట్టి, వారికి ఉన్న రోగాలను బట్టి, వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి ప్రతి కుటుంబం కూడా దుఃఖిస్తున్న పరిస్థితుల్లో మనము జీవిస్తున్నాం. నిజంగా ప్రతి ప్రాంతంలో కూడా వేదన కనబడుతూ ఉంది. ఆలోచన చేద్దాం నా ప్రియ దైవజనాన్ని. నీ కుటుంబంలో కూడా ఒకవేళ వేదన ఉన్నట్లయితే, ఒకవేళ నీ కుటుంబంలో కూడా బాధ ఉన్నట్లయితే, మీ కుటుంబాల్లో కూడా ఎంతో యాగిని ఉన్నట్లయితే, దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానము, నీ దుఃఖానికి ప్రతిగా ఆనందాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మిమ్మల్ని ఆదరించేటువంటి దేవుడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజమేనండి, మన ప్రభు దుఃఖానికి ప్రతిగా ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు, మనల్ని ఆదరించేటువంటి వాడు, మనకు ఆనందం ఇచ్చేటువంటి దేవుడు. నిజంగా మన ఆనందం అనేటువంటిది లోకపరమైన పరిస్థితులను బట్టి కాదు, కానీ దేవుని బట్టి మనం ఆనందించాలి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ, ప్రభువునందు ఆనందించుటి, మరలా చెప్పుదను, ప్రభువునందు ఆనందించుటి. నీ జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చి నోటి నిండా నవ్వునించేటువంటి దేవుడు, ఆనందంతో నింపేటువంటి దేవుడు. నీ దుఃఖ దినములు సమాప్తం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎస్తేరు జీవితంలో ఎంతో వేదన ఉంది. ఒక అనాథ బాలికగా తను బ్రతుకుతున్నప్పుడు ఏదైనా హోప్ లేదు, ఏది నిరీక్షణ లేదు, తన భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్న భయంతోనే తను ఉన్నది. కానీ ఎప్పుడైతే దేవునికి తన జీవితాన్ని సమర్పించుకుందో, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉందో, అణుకువ ఆధ్యాత్మిక సౌందర్యం కలిగినటువంటి ఎస్తేర్ని దేవదేవుడు సంతోషభరితురాలుగా చేశాడు. సంతోషాన్ని కలిగించేటువంటి వ్యక్తిగా దేవదేవుడు ఎస్తేరు కృప చూపించాడు. ఎక్కడో అనాథ బాలుగా ఉన్నటువంటి ఆమె, తల్లిదండ్రులు లేనటువంటి ఆమెను దేవదేవుడు ఆనందంతో నింపాడు. ఆ దేశానికి పట్టపురాణిగా దేవదేవుడు చేసి తన ముఖం నిండా గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చాడు. నీ జీవితంలో కూడా దేవదేవుడు ఆ కార్యం జరిగించగలడు. ఒకవేళ నీ స్థితి కొంచెముగా ఉన్నప్పటికీ తుదకు నువ్వు మహావృద్ధి నొందుతావు. నీవు దేవునికి నమ్మకంగా నువ్వు బ్రతికినప్పుడు, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఆయన్ని ప్రార్థించినప్పుడు, నమ్మకంగా ఆయన సన్నిధిలో నువ్వు వేడుకున్నప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు నీ స్థితిని దేవుడు మెరుగు చేస్తాడు. దావీదుని హెచ్చించలేదా ప్రభు? దావీదు జీవితంలో ఆనందాన్ని ప్రభు ఇవ్వలేదా? గొర్రెలు కాపురుకున్నటువంటి దావీదుని దేవదేవుడు హెచ్చించి ఉన్నతమైన స్థానాన్ని నడిపించాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ దైవిక ధ్యానంలో దేవుడు నీకు ఆనందాన్ని కలుగు చేయాలంటే 3 విషయాలు నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న దేవుని వాక్యంలోంచి. దేవుని నుంచి నువ్వు ఆనందాన్ని అనుభవించాలంటే, నీ జీవితంలో నీ కష్టానికి ప్రతిగా గొప్ప ఆనందాన్ని నువ్వు పొందుకోవాలంటే, నీ దుఃఖ దినాలు దేవుడు సమాప్తం చేయాలంటే నీలో విధేయత ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు ఆనందాన్ని కలుగు చేయాలంటే నువ్వు విధేయతను కలిగి ఉండాలి. ఎక్కడైతే దేవుని మాటకు విధేయత చూపించేటువంటి మనుషులు ఉంటారో వారు దీవెన పొందుకుంటారు, ఆశీర్వాదం పొందుకుంటారు. నయమాను అనేటువంటి వ్యక్తి గురించి మనకు తెలుసు. సిరియా దేశపు సైన్యాధ్యక్షుడు. ఎప్పుడైతే తన కుష్ఠరోగం బాగుపడాలని ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా అన్నాడు, యోర్దాను నదిలో 7 సార్లు మునుగన్నాడు. విధేయత చూపించాడు కాబట్టి, దేవుని సేవకుడి మాటకు విధేయత చూపించాడు కాబట్టి నయమాను స్వస్థత పొందుకున్నాడు. ఈరోజు నువ్వు విధేయత ద్వారా మన జీవితంలో ఆనందం ఉంది. ఎంత సంతోషంతో సిరియా దేశానికి వెళ్ళి ఉంటాడు, ఎంత సంతోషంతో తన భార్య పిల్లలను కలిసి ఉంటాడు. ఆలోచన చేయండి. నీ జీవితంలో ఆనందం కలగాలి అంటే, నీ జీవితంలో సంతోషం కలగాలంటే నీలో విధేయత అవసరం. దేవుని మాటకు విధేయత చూపించడం, దేవుని యొక్క వాక్యానికి లోబట్టడం,
ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనకు తెలుసు. నిజంగా ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ ఎప్పుడు మనం స్వతంత్రించుకుంటామంటే దేవుని ఆజ్ఞకు లోబడినప్పుడు, ఆయన మాటకు విధేయత చూపించినప్పుడు మన జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తాం. రెండోదిగా నీ జీవితంలో విజ్ఞాపన ఉండాలి. నీవు ప్రార్థన చేసేటువంటి వాడిగా ఉండాలి. ప్రార్థన చేయడం ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. ఎబ్బేజ్ గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎబ్బేజ్ అనే మాటకు వేదన అని అర్థం. కానీ తన జీవితంలో తన ప్రార్థనకు జవాబును పొందుకున్నాడు. ఎంతో ఆనందంతో తన జీవితాన్ని జీవించగలిగాడు. సంతోషంతో తన జీవితాన్ని నింపుకోగలిగాడు ఎబ్బేజు. దేని ద్వారా తెలుసా? ప్రార్థన ద్వారా. నీ జీవితంలో కూడా ప్రార్థన అనుభవం నీకుంటే, విజ్ఞాపన చేసే అనుభవం నీకుంటే నువ్వు సంతోషంగా జీవిస్తావు. దేవుడు సంతోషంతో నింపుతాడు. దేవుడు ఆనందంతో నింపుతాడు. మూడోదిగా నీ జీవితంలో నీలో విమోచన ఉండాలి. ప్రభువైన యేసుప్రభు రక్తంలో నువ్వు విమోచించబడినటువంటి వ్యక్తిగా ఉండాలి. ప్రభువైన యేసుప్రభు రక్తం ద్వారా ప్రతి పాపాన్ని కడుక్కున్న వ్యక్తిగా, విమోచించబడిన వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు దేవాదేవుడు నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. కాబట్టి నీ జీవితంలో దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, మీ బిడ్డలను విడిచిపెట్టాడు. గొప్ప కార్యం ప్రభు చేస్తాడు. దుఃఖానికి ప్రతిగా ఆనందాన్ని నేను మిమ్మల్ని ఆదరిస్తాను వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం దేవాదేవుడు మీ జీవితంలో దేవుడు నెరవేర్చి ఆనందంతో, సంతోషంతో, చెప్పనాశక్యం కానీ మహిమాయుక్తమైన మూలుగులతో దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని ఉదయకాల సమయంలో నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదమునకు కారణభూతులైన మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ యొక్క పరిచర్యలో ఎంతమంది అయితే ప్రభు ఈ వాక్యాన్ని చూస్తున్న ఉదయకాలం ఈ యొక్క వాగ్దానాన్ని చూస్తున్నారో వారి జీవితాల్లో ఆశీర్వాదము, ఆనందంతో నింపి నడిపించండి తండ్రి. నీ మహిమతో, ప్రభావంతో నింపండి. ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు జరుపుకుంటున్నారో వారిని దీవించండి. సంవత్సరం దయాకిరీటాన్ని ధరింపు చేయండి. ఎవరైతే వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో వారికి చక్కటి ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని, దీవెన అనుగ్రహించండి తండ్రి. ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు ఆయన వారి జీవితంలో ఏదైతే నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనకు జవాబును అనుగ్రహించి గొప్ప దీవెనలతో, విజయంతో ప్రతి ఒక్కరు నింపబడుదురు గాక. నీ ఆశీర్వాదాలు, నీ దీవెనలు ప్రతి కుటుంబం మీద ప్రభు స్థిరపరచబడి, నీ ఆశీర్వాదాలు, నీ దీవెనలు ప్రతి కుటుంబం మీద ప్రభు స్థిరపరచబడి వారు గొప్పగా దీవించబడినట్లు వారికి సహాయం చేయమని వేడుకుంటూ యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ప్రతిరోజు ఉదయం 6 గంటలకి ఈ యొక్క దైవిక వాగ్దానం మీకు అందించబడుతుంది. చూడండి, అనేక మందికి షేర్ చేయండి. కనీసం 10 మందికి షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. వాట్సాప్ స్టేటస్గా లింక్ని పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని కూడా బలంగా వాడుకుంటాడు. మీరు కూడా దేవుని స్వార్థ పరిచర్లో నిమగ్నం అవ్వగలిగేటువంటి గొప్ప కృప మీకు ఇస్తున్నాడు. కాబట్టి అందరూ పరిచర్లో కొనసాగుదాం. ఇంకా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. ప్రతిరోజు కూడా మీకు ఈ సందేశం అందించబడుతుంది. కాబట్టి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవిస్తారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి స్థిరపరచును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన, ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక
వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.